బర్త్డే వర్షమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వర్షమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఎప్పుడు మా వర్ష మీద, మా ఫ్యామిలీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే లైక్ సెప్టెంబర్ 4th వ్లాగ్ అండ్ సెప్టెంబర్ 5th వ్లాగ్ అనమాట. అంటే బర్త్డే ముందు రోజు, బర్త్డే నెక్స్ట్ డే కూడా కొంచెం షూట్ చేశాను. ఇది సెప్టెంబర్ 4th అనమాట. బయట వాతావరణం చూపిస్తున్నాను, చూసారు కదా. ఉదయం ఎండ కాస్తుంది, మళ్ళీ మధ్యాహ్నానికి వర్షం పడిపోతుంది. చాలా డిఫరెంట్గా ఉంది క్లైమేట్. అండ్ బయట సిచ్యువేషన్ కూడా అస్సలు బాగాలేదు. ప్రతి ఒక్కరు వైరల్ ఫీవర్సు, డెంగ్యూ, టైఫాయిడ్, ఇట్లా మలేరియాలు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంక ఇక్కడైతే మా వర్షమ్మ రెడీ అయిపోయింది. సెప్టెంబర్ 4th డ్రెస్అప్ అయిపోయింది ఏంటని అనుకుంటున్నారా? సో స్కూల్లో ముందు రోజే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసుకుందనమాట. అంటే సెప్టెంబర్ 5th ఆబ్వియస్లీ హాలిడే, టీచర్స్ డే కదా, సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వదని చెప్పి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 4th స్కూల్లో మాత్రం సెలబ్రేట్ చేసేసుకుంటుంది. సో ఆల్రెడీ షాపింగ్ వీడియో పెట్టాను కదా, సో అందులో ఈ బ్లూ కలర్ అవుట్ఫిట్ అయితే వేసాను అనమాట. ఇది వర్షకి చాలా బాగా నచ్చింది. సో ఈ అవుట్ఫిట్ వేసుకుని వెళ్తాను మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఈ విధంగా డ్రెస్ చేసేసి, గోరింటాకు కూడా ఇగో పండింది, అది చూపిస్తున్నాను. అండ్ ఈ నెక్ సెట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వాటిల్లో షేర్ చేస్తాను. సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సో మార్నింగే 6 o'clockకి లేచిపోయింది అనమాట. బర్త్డే అనేసరికి హడావిడి ఉంటుంది కదా, అంటే స్కూల్లో ఫ్రెండ్స్కి గట్రా గిఫ్ట్స్ అంటే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. కానీ పాపం నిద్ర సరిపోలేదు, లేచింది బేగా. సో అందుకే ఆ కళ్ళు అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంక ఇక్కడ మా రితిక కూడా రెడీ అయిపోయింది, స్కూల్ యూనిఫామ్ వేసుకుంది. సెప్టెంబర్ 4th వెన్స్డే పడింది కదా, సో ఇదిగోండి ఇంకా స్కూల్ డ్రెస్ కదా అందుకని చెప్పి అలా ఉందన్నమాట. మరి వాళ్ళ అక్క బర్త్డే కానీ తన బర్త్డే కాదు కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయారు. టిఫిన్ అది కూడా పెట్టేస్తాను, తినిపించేసి ఇంకా ఫుల్ డే అనమాట. మరి ఇంకా హాఫ్ డే కూడా కాదు, ఫుల్ డే కదా. సో ఇంక ఈ డ్రెస్తోనే ఫుల్ డే ఉండాలి వర్ష. సో ఇంకైతే మా రూబీగడ్ బర్త్డే కూడా సెప్టెంబర్ 5th. మీ అందరికీ గుర్తుంటుంది, మేము వర్షకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాం కదా లాస్ట్ ఇయర్ అరకులో. సో ఇంకా కరెక్ట్గా వర్ష బర్త్డే రోజే కాబట్టి ఇంకా ఫస్ట్ బర్త్డే అనమాట మా రూబీగడికి. అప్పుడే 1 year అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి సక్సెస్ఫుల్గా అడుగు పెట్టేశాడు. ఇంక ఇక్కడ శ్రీధర్ వస్తే తను ఇంకప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తారనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తారు, స్నాక్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇంకా తర్వాత ఒక బ్యాగ్లో మొత్తం తన ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన చాక్లెట్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను బ్యాగ్లోనే పెట్టేసి పంపించేశాను అనమాట. సో అదే రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది, సేమ్ క్లాస్మేటే. సో ఇంకిద్దరు కలిసి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. అందుకే మొత్తం అన్నీ ప్యాక్ చేసేసాను. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సెప్టెంబర్ 5th అంటే వర్ష బర్త్డే రోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా రెడీ అవుతాను అనమాట నేను ఇప్పుడైతే. ఆల్ గుడ్ మార్నింగ్. సో నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్, అంటే ఈరోజు సెప్టెంబర్ 5th మా వర్షమ్మ బర్త్డే అనమాట. అప్పుడే 8 years కంప్లీట్ అయ్యి 9th yearలోకి అడుగుపెట్టింది అనమాట మా వర్ష. సో మీరందరూ కూడా తనకి బ్లెస్ చేయండి. విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో క్లైమేట్ అయితే మంచి కూల్గా ఉంది, వర్షం పడుతుంది ఏంటో తెలియదు కానీ చాలా చల్లగా ఉందన్నమాట. అండ్ నిన్న మేకప్ షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. నేను వినాయక చవితి స్పెషల్ ఒక కాన్సెప్ట్ వీడియో, సో అది వినాయక చవితి రోజు అప్లోడ్ చేస్తాను. బిట్స్ ఏమైనా ఉంటే మీకు బిహైండ్ ద సీన్స్ ముందే చూసుంటారు కదా. సో ఇంక ఇప్పుడైతే నేను జస్ట్ ఒక సింపుల్ నైటీ వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇప్పుడు రెడీ అవ్వాలి అండ్ పిల్లల్ని రెడీ చేయాలి. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అదంతా కూడా మీకు వ్లాగ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా చూడండి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒక మంచి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా రూబీ గడ్ ఇంకా రెడీ అవ్వలేదు, రూబీని కూడా రెడీ చేయాలి. రూబీ సో నేనే లేచాను అనమాట ఫస్ట్, అండ్ మా రూబీ లేచింది. ఇంకా పిల్లలిద్దరు లేవలేదు. వాళ్ళిద్దరు లేచిన తర్వాత వాళ్ళకి ఇంకా స్నానాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంక రెడీ చేయాలన్నమాట. సరే అయితే మరి మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోసల రుబ్బు ఉంది,
ఆల్రెడీ పిల్లలిద్దరికీ కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు నేను వేసుకోవాలి. శ్రీధర్ కూడా తినేసి వెళ్ళిపోయారు. నేను, సూరమ్మ మేమిద్దరం ఉండిపోయామనమాట. ఇంకా మా ఇద్దరి కోసం ఇక్కడ నేను దోసెలైతే వేస్తున్నాను. ఒక చేత్తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టే సరిగ్గా రాదు. నాకు తెలుసు ఎప్పుడు కూడాని. అండ్ సూరమ్మ అంటే మీకు తెలుసు కదా, మా హౌస్ హెల్పర్ అనమాట తను. సో ఇంకా తను కూడా వస్తది కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఇంకా ఆ టైంకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. ఇంక తను తినేసిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులవి చేసుకొని తను వెళ్ళిపోతది. ఇంక ఈ తర్వాత పిల్లలకి రెడీ చేశాననమాట. సో ఈ ఫ్రాక్ అయితే వేశాననమాట బర్త్‌డే రోజు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే ఈ ఫ్రాక్ చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం ఇది మెటీరియల్ కూడా ఎలాంటి మెటీరియల్ తెలుసా? మనకి ఇప్పుడు ప్రెజెంట్ స్పేస్ సిల్క్ సారీస్ వస్తున్నాయి కదా, సో అదే మెటీరియల్ మంచి షైనింగ్తో సూపర్ క్వాలిటీతో ఉంది. ఈ విధంగా సింపుల్గా నెక్ సెట్ వేసేసాను. ఇంకా రెడీ చేసేసాను అనమాట. మంచి ఎండగా ఉంది చూస్తున్నారా, మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అలానే ఉంటుంది క్లైమేట్. సో ఇంక మా వర్షకి ఇప్పుడు రెడీ చేశాను కదా, ఇప్పుడు మేమైతే ఫస్ట్ చర్చ్కి వెళ్తాము. చర్చ్ నుంచి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఇది అవుట్ఫిట్ రెడీ అయ్యింది. ఇంక ఇక్కడ షూస్ వేసుకోలేదనమాట. తర్వాత మళ్ళీ ఉండి మమ్మీ నేను షూస్ వేసుకోవడం మర్చిపోయాను, మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పి అప్పుడు వెంటనే మళ్ళీ షూస్ వేసుకుని వచ్చేసింది అనమాట. ఇవి ఫుట్వేర్ షాపింగ్ నిన్న వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. బర్త్డే ప్రిపరేషన్స్ షాపింగ్ అంతా కూడా చేసింది వీడియో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా రితిక కూడా రెడీ అయిపోయింది. రితిక అవుట్ఫిట్ వచ్చి ఇది లాంగ్ బ్యాక్ అవుట్ఫిటే, లైక్ సారీ ఎప్పుడో స్టిచ్ చేయించింది. ఎలాగో కొత్తది కదా, ఇంక మరి అలా అక్క కొత్త బట్టలు వేసుకుందంటే నాకు కూడా కొత్త బట్టలు ఉండాలంటది. అందుకని చెప్పి ఇంక రితికకి ఈ ఫ్రాక్ అయితే వేసి దీనికి కూడా రెడీ చేసేస్తాను అనమాట. ఈరోజు బర్త్డే రోజు చాలా సింపుల్గా మేమైతే సెలబ్రేట్ చేసాము. అంటే లైక్ ఎప్పుడు హడావిడిగా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇలాగా ఈవెంట్కి ఇచ్చేసి డెకరేషన్స్ అట్లా కాకుండా వెరీ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ ఫ్యామిలీ డే. చూడండి మొత్తం వ్లాగ్లో మీకే తెలుస్తుంది స్కిప్ చేయకుండా. అండ్ ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాం కదా, మేము కరెక్ట్గా 9:30 ఆ టైం కల్లా ఫస్ట్ అయితే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. చర్చ్కి వెళ్ళి ఇక్కడ ప్రేయర్ అది చేసేసుకున్నాము. ఆల్రెడీ అక్కడ ప్రేయర్ మీటింగ్స్ అవి అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ మేము ఎప్పుడు సీతమ్మదర్లోని బాలయేసు చర్చ్ ఉంటుంది అనమాట, ఈనాడు దగ్గర మనకి రైతు బజార్ పక్కన. సో అక్కడికే వెళ్తాం మేము. వెళ్ళి ఇంకా ప్రేయర్ అది చేసి పిల్లలిద్దరి చేత ఆఫరింగ్ అది వేయించేసుకుని అక్కడ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ అవి తీసేసుకున్నాం అనమాట. తీసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంక మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. బికాస్ రెండు ట్రెడిషన్స్ని కూడా డెఫినెట్లీ ఫాలో అవుతాం అనమాట మేము. అంటే మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇటు మమ్మీ వాళ్ళది ఖచ్చితంగా ఫాలో అవుతాను, అండ్ ఇటు అత్తయ్య వాళ్ళు హిందూ కాబట్టి అది కూడా నేను ఫాలో అవుతాను అనమాట. సో రెండింటిని కూడా నేను మేనేజ్ చేసుకుంటా. ఇది కదా అని చెప్పి ఇది ఒకటే చేయడం, అది కదా అని చెప్పి అది ఒకటి చేయడం ఉండదు. రెండు మేనేజ్ చేస్తాను. సో రెండు సెలబ్రేట్ చేసుకుని ఈవెన్ శ్రీధర్ కూడా ఇటు చర్చ్కి వస్తారు మాతో పాటు, ఇటు నేను టెంపుల్కి వెళ్తాం అనమాట. సో మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అలా ఉంటుంది కాబట్టి సో మేము దాంట్లో మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. చూసే వాళ్ళు మాత్రం కామెంట్స్ పెడతారు, క్రిస్టియన్స్ కదా టెంపుల్కి ఎందుకు వెళ్ళారు అట్లా అంటూ ఉంటారు. బట్ ఏంటంటే రెండిట్లీ ఈక్వల్గా బ్యాలెన్సింగ్ చేస్తామన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఆ రోజు బర్త్డే అంటే September 5th లక్షవారం పడింది కదా, సో టీచర్స్ డే కూడా కాబట్టి అందరికీ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే. చాలా మంచి మెమరీస్ ఉంటాయి కదా టీచర్స్ డే, అది గురించి నేను కూడా షేర్ చేసుకుంటాను మీతోని. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఆ రోజు లక్షవారం సాయిబాబా కదా, మంచిగా హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. ప్రసాదాలు కూడా ఇచ్చారు, తినేసాము, ఇంకా వచ్చేసాం అనమాట. ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ రూబీ గారు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, రూబీ కూడా రెడీ అయిపోయి ఉంది. మేము యాక్చువల్లీ ఒక ప్లాన్ అనుకున్నాము, అది కొంచెం అటు ఇటు అయింది. అందుకని చెప్పి ఇంకేం చేద్దామని అనుకుంటే ఫస్ట్ అయితే వర్ష కరెక్ట్గా 12:40కి పుట్టిందనమాట. మధ్యాహ్నం 12:40కి పుట్టింది September 5th. సో కరెక్ట్గా ఆ టైంకి పుట్టింది కాబట్టి ఇంకా మేమైతే ఫస్ట్ ఇక్కడ ఇద్దరికి కూడా మేము అక్షింతలు వేసేసి మా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా బాగుండాలి, మంచి పొజిషన్కి రావాలి, చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి. సో అవన్నీ కూడా చెప్తాం కదా, మంచిగా ఉండాలి అందరి దగ్గర అని చెప్పి ఇంకా డ్రెస్ మార్చేసుకుని ఇంకా ఈ అవుట్ఫిట్లోకి వచ్చేసింది అనమాట. ఇంకిద్దరు ఇప్పుడు ఒకటే అవుట్ఫిట్లో ఉన్నారు. ఇక్కడ మరి రితిక చూసారా, మిగిలిన అక్షింతలని నెత్తి మీద వేసేసుకుంటుంది అనమాట. అలాగే ఉంటుంది మరి రితికతో. వర్ష చాలా సైలెంట్ కామ్ గోయింగ్ గర్ల్. అండ్ మా రితిక వచ్చేసి వెరీ నాటీ అనమాట. ఇంట్లో పెద్దోళ్ళు అలా ఉంటారు, చిన్నపిల్లలు ఎలా ఉంటారు కదా. సో ఇప్పుడు మేము ప్లాన్స్ ఏంటంటే 12:30కి ఇంకా మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాం. ఎందుకంటే మధ్యాహ్నం మాకు మూవీకి బుక్ చేసుకున్నాం అనమాట. ఏ మూవీ అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మా పిల్లలు ఇద్దరి ఫేవరెట్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బబుల్ టీ.
లైక్ బబుల్ మిల్క్ షేక్స్, బొబ్బా అంటారు కదా! సో, అదనమాట. ఇది మా ముగ్గురికి చాలా ఫేవరెట్. చాలా చాలా బావుంటదనమాట. సో, ముగ్గురు 3 ఫ్లేవర్స్ తీసేసుకున్నాం. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అండ్ మ్యాంగో. ముగ్గురికి అంటే ఇది కాస్ట్ కూడా ₹120, ₹150 ఛార్జ్ చేస్తారనమాట. బొబ్బా లవర్స్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మన వైజాగ్‌లో ఉన్నోళ్ళు ఈసారి సీఎంఆర్ సెంట్రల్‌కెళ్ళినట్టయితే ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటది. వెళ్ళండి. వెళ్ళి ఒకసారి టేస్ట్ చేయండి. డెఫినెట్‌లీ మీకు నచ్చుతుంది. ఇంకా అది తాగేసిన తర్వాత మేమింకా లంచ్‌కి పైనే ఫుడ్ కోర్ట్ ఉంటది కదా! సీఎంఆర్ సెంటర్‌లో. ఫుడ్ కోర్ట్‌లోనే టాకో బెల్‌కి వచ్చామనమాట. ఇది మేము ముందు వీకెండ్ నేను, శ్రీధర్ ఒకసారి టేస్ట్ చేసాము. మా ఇద్దరికీ నచ్చింది. సరే నెక్స్ట్ టైమ్ పిల్లలు తీసుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాం. ఇంక ఎలాగో ఈరోజు బర్త్‌డే కదా! ఇంక మధ్యాహ్నం లంచ్ ఇంక ఈ టాకో బెల్‌లో చేసేద్దామని ఇక్కడికైతే వచ్చాము. కాంబోస్ తీసుకున్నామనమాట. ఏంటో చూపిస్తాను చూడండి. ఒకటి రైస్ బౌల్ తీసుకున్నాము. ఇది రైస్ బౌల్ అనమాట. నాచోస్, చికెను, తర్వాత బీన్స్, నెక్స్ట్ రైస్ చాలా స్పైసీగా ఉంది తెలుసా! స్పైసీ లవర్స్‌కి అయితే సూపర్‌గా నచ్చుతది. చాలా స్పైసీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఒక వ్రాప్ లాంటిది అండ్ రోల్ లాంటిది వచ్చింది. దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, నెక్స్ట్ ఒక స్వీట్ పాపడ్స్ ఉంటాయి కదా! చిప్స్ లాంటివి వచ్చింది. అండ్ ఇంకొకటి మేము చురోస్ ఒకటి తీసుకున్నాం అనమాట డెజర్ట్. సో, ఇవన్నీ తీసుకున్నాము. సో, బిర్యానీ అయితే వేడి వేడిగా ఉంది. స్పైసీగా ఉందనమాట. అక్కడ తినేసిన తర్వాత ఇంక మా పిల్లలిద్దరూ నెక్స్ట్ వాళ్ళ ఫేవరెట్ స్పాట్ ఏంటా అనుకుంటున్నారా? గేమ్స్. ఈ గేమ్ సెక్షన్‌లోకొచ్చేసాము. జంగిల్ అడ్వెంచర్స్ ఈ గేమ్ సెక్షన్‌లోకొచ్చేసి ఇక్కడ ఒక కార్డ్ తీసుకుంటాం. అది అమౌంట్ ముందుగానే మనం పే చేసేయాలి. 300 ఎంతో. దాంట్లో ఒక 5-6 గేమ్స్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చనమాట ఆ కార్డ్. ఆ కార్డ్ తీసుకుని వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ ఆడేసుకున్నారనమాట శుబ్బరంగా. చూడండి తీసుకెళ్తున్నాను కదా! మీకు కూడా చూస్తే తెలుస్తుంది. రకరకాల గేమ్స్ ఉన్నాయి. అమ్మ బాబోయ్! ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా ఉంటాయన్నమాట. పిల్లలకి ఇదొక అద్భుత ప్రపంచం అనమాట ఇంకా. ఇంకా ఒక్కటి కాదు, 2 కాదు ఇంక అలాగ ఉంటూనే ఉంటాయి. వెళ్తున్న కొద్దీ గేమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ చాలా ఇదిగా ఆడుతూ ఉండాలి. ఇందులోనే హర్రర్ ఇవి ఉంటాయి. చాలా ఉంటాయి. నాకైతే చాలా భయం. అందుకే నేనైతే వెళ్ళలేదనమాట. ఇంక అక్కడ వాళ్ళు ఆడేశారు. నేను ఇంకేం రికార్డ్ షూట్ చేయలేదు. మూవీకి టైం అయిపోతుంది కదా అని చెప్పి 2:00కి మూవీ బుక్ చేసుకున్నాం కదా! సో, సీఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్‌లోని ఏ మూవీ అంటే గోట్ కొత్తగా రిలీజ్ అయింది కదా! తలపతి విజయ్. సో, గోట్ మూవీకైతే మేము వచ్చాము. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కదా అని చెప్పి ఒక సెల్‌లో టార్చ్ చేసి మొఖాల మీద నేను అలాగా పెడుతున్నాననమాట. అంటే ఎవరు ఎక్కడున్నాం అన్నది మీకు తెలియాలి కదా! అందుకని చెప్పేసి. ఇంక చక్కగా మూవీ అయితే స్టార్ట్ అయింది. మూవీ నా రివ్యూ, పర్సనల్ రివ్యూ అయితే మూవీ లైక్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలా వెళ్తూ ఉంటదనమాట. దీని పార్ట్ 2 కూడా ఉందంట. సో, నా పరంగా అయితే మూవీ యావరేజ్‌గా ఉంది. మరీ సూపర్ హిట్ మూవీ కాదు. అలా అని ఫ్లాప్ కాదు. యావరేజ్ మూవీ. వన్ టైమ్ విజిట్ హ్యాపీగా చూడొచ్చు. బావుంది సినిమా అయితే మాత్రం. సో, మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా అంటే ఆబ్వియస్‌లీ వెళ్ళండి. యావరేజ్‌గా ఉంది మూవీ అయితే మాత్రం. మేము ఎక్కువగా మూవీస్ చూస్తాం కాబట్టి సో, డెఫినెట్‌లీ వీకెండ్ వచ్చేస్తే మూవీకి కంపల్సరీగా వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇంక ఇంటర్వెల్ టైమ్ మా పిల్లల ఫేవరెట్ టైం. వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు ఇంటర్వెల్ వస్తది మమ్మీ, ఎప్పుడు ఇంటర్వెల్ వస్తదని ఎదురు చూసారు. ఫైనల్లీ ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఈలోపు బయట వర్షం పడుతుందనమాట గట్టిగా. సో, ఇక్కడైతే ఇగోండి పాప్‌కార్న్, నాచోస్ ఇంకా స్వీట్ కార్న్ ఇట్లా తీసుకున్నారు. మళ్ళీ మూవీ హ్యాపీగా తింటూ చూసారు. మూవీ అయిపోయింది. ఇంక బయటకి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇదొకటి మిగిలిపోయిందనమాట. అందుకే మా వర్ష ఇంకా మమ్మీ నేను ఇది ఎక్కుతాను అంటే సరే అని చెప్పేసి ఇదొకటి ఎక్కించాము. తర్వాత ఇంకా ఆ రోజు తన డే అంట. అంటే బర్త్‌డే రోజు అసలు ఏమి అనకూడదు. తను ఏవడిగినవి ఇచ్చేయాలనమాట. ఏం అడిగినా కూడా మేము కొనేసి ఇచ్చేయాలనమాట. అది కాన్సెప్ట్ తనకి. సో, అందుకనే ఆ రోజు ఇంక తననింక మేము ఇచ్చేయకూడదు కాబట్టి తను ఏది అడిగితే అది కొనడం, ఏది ఆడుకుంటానంటే అది ఎక్కించడం చేశామనమాట. ఇక్కడ మా రితిక మాత్రం నాకొద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి ఇంకా రితిక ఎక్కలేదు. వర్ష. ఇంక ఈవినింగ్ మేము వచ్చేసిన తర్వాత జిమ్‌కి మళ్ళీ వచ్చాము. డ్రెస్ అది మార్చి ఇంక జిమ్‌లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, ఇంక రూబీని కూడా తీసుకొచ్చేసాం. ఎందుకంటే మరి మా రూబీ గడి బర్త్‌డే కూడా కదా! ఇంక ఇద్దరు కలిపి ఇంక కేక్ కటింగ్ అయితే చేసేసారు. జిమ్‌లోనే అది కూడా బొటిక్‌లోనే ఇంకా సో, కేక్ కటింగ్ అయితే చేశామనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కేక్ అంతా కూడా చాలా చాలా బావుంది. ఇంకిప్పుడు అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా? బికాజ్ నేను జిమ్ ఓపెన్ చేయడము శ్రీధర్ ఓపెన్ చేశారు. అండ్ బొటిక్ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్స్ కూడా వచ్చారు నిన్న. సో, అసలు ఖాళీ లేదనమాట. ఒక పక్క కస్టమర్స్, ఒక పక్క కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఇదంతా కూడా చాలా చాలా బా జరిగింది. ఇంక నైట్ డిన్నర్‌కైతే మేము దీనికెళ్ళాము. ఇది బార్బిక్యూ నేషన్‌కెళ్ళామనమాట. మధురవాడ బార్బిక్యూ నేషన్ ఉంది కదా! అక్కడికైతే వెళ్ళాము. అది కూడా వస్తది మీకు చూడండి. ఇంకిక్కడ ఆళ్ళ చెల్లి చూసారా? వాళ్ళ అక్కకి కేక్ రాస్తుందనమాట.
ఎవరో ఒకరు ఫన్ చేయాలి కదా మరి. అందుకని చెప్పేసి ఇంక రితిక అండ్ ఇక్కడ మా రూబీ గాడు కూడా ఎలా చూస్తున్నాడో చూడండి. ఇంక అందరూ 1 బై 1 వస్తున్నారనమాట. తర్వాత ఇంకా నేను వీళ్ళకి తెలియకుండా నాణ్యతకి వెళ్ళాను. ఎందుకంటే మమ్మీ వచ్చేసి వీళ్ళిద్దరికీ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసి తీసుకురమ్మని చెప్పిందనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎలాగో మేము డ్రాప్ చేయడానికి మధురవాడ వెళ్తాం కదా, సో సర్ప్రైజ్గా ఉంటుంది, వాళ్ళకి నేను ఇస్తాను, సో నువ్వు వెళ్ళి ముందుగా వాళ్ళకి తెలియకుండా వెళ్ళన్నది. అందుకే నేను తెలియకుండా వెళ్ళి ఇవన్నీ ప్యాక్ చేయించేసాను అనమాట. అసలు వాళ్ళకి తెలీదు నేను అసలు ఎందుకు వెళ్ళాను ఏంటన్నది కూడా వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళు జిమ్లో హడావిడిగా ఉంటే నేను వెళ్ళి ఈలోపు గిఫ్ట్ ప్యాకింగ్ అది చేయించేసి వాళ్ళకి తెలియకుండా పెట్టేశాను అనమాట. సో ఆ ఫీల్, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో అదంతా కూడా మీకు లాస్ట్లో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు మీకు తెలుస్తుంది. సో అదంతా కూడా క్లిప్పింగ్స్ ఏం లేదు, చిన్న బార్బీ డాల్స్ కీ చైన్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను అనమాట ఇద్దరికి కూడా. మా వర్షకి కీ చైన్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకని చెప్పేసి మమ్మీ చెప్పింది తీసుకోమని. ఒకరికి తీసుకుంటే మళ్ళీ ఏడుస్తారు కదా, అందుకే ఇద్దరికి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇద్దరికి తీసుకోమని చెప్పింది మమ్మీ. అండ్ ఇంక ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్కి వచ్చేసాం. టైం 8:30 అలా అవుతుంది. మధురవాడలో బార్బిక్యూ నేషన్ ఉంది కదా, అక్కడికి వచ్చాం. చాలా రోజులు అవుతుంది మేము బార్బిక్యూ విజిట్ చేసి. ఫస్ట్ అయితే ఫేవరెట్ పానీపూరి తినేసాం. ఇక్కడ దహీపూరి ఎంత బాగుంటుందో. అండ్ బార్బిక్యూ నేషన్లో కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ పెట్టారు, అది నేను రీల్ వీడియో షూట్ చేశాను. అది ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తానులేండి. ఏంటా అనుకుంటున్నారా, ఎక్స్ప్రెసివ్ లంచ్ అని చెప్పి ఓన్లీ లంచ్ అనమాట. మధ్యాహ్నం లంచ్ కేవలం 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అన్లిమిటెడ్ లైక్ 30+ వెరైటీస్ అనమాట. 450 రూపాయలకి మీరు అన్లిమిటెడ్ తినచ్చు అంటే బెస్టే కదా. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు, వెజిటేరియన్ లవర్స్కి నాన్ వెజిటేరియన్ లవర్స్కి. ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది అనమాట. మధ్యాహ్నం లంచ్ మండే టు ఫ్రైడే మాత్రమే. సో ఎవరైనా విజిట్ చేయాలి, రీసెంట్గా ఏమైనా మీకు అకేషన్స్ ఉన్నాయి, బర్త్డేస్ కానీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అంటే బుకింగ్స్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ కాదు, బుకింగ్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్. ఇది మేము నైట్ డిన్నర్ ఆబ్వియస్లీ దీని ట్యాక్సెస్ వచ్చేసి 999+ ట్యాక్సెస్, ఇది తెలుసు కదా మీకు, ఎందుకంటే ఇది అయితే మీకు ఎవ్రీడే ఉంటుంది. అది ఎక్స్ప్రెసివ్ లంచ్ మాత్రం కేవలం మీకు ఓన్లీ మధ్యాహ్నం టైం మండే టు ఫ్రైడే మాత్రమే. మోర్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను చూడండి. ఇక్కడ బార్బిక్యూ నేషన్లో ఎంతమందికి ఈ క్రిస్పీ క్రాన్ అంటే ఇష్టం చెప్పండి. మాకైతే ఫేవరెట్ అబ్బా. ఈ టేస్ట్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా రాదు, అదేంటో తెలీదు. ఇంకా మొత్తం అన్ని వెరైటీస్ కొంచెం టేస్ట్ చేసాము. చాలా చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్. చాలామంది బార్బిక్యూ నేషన్లో ఎంతమంది ఫేక్ బర్త్డేలు చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ నిజమైన బర్త్డేలు చేసుకునే కంటే ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళే చాలామంది. అందులో మేము కూడా లేండి. మేము కూడా బార్బిక్యూకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఫేక్ బర్త్డే ఎలాగో కేక్ ఇస్తున్నారు కదా, మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తారు, హ్యాపీగా వస్తుంది. బట్ ఈ రోజు అయితే మా వర్ష బర్త్డే కాబట్టి రియల్ బర్త్డే కదా, మీ అందరికీ తెలుసు. సో ఇంక ఇక్కడ వాళ్ళు ఇలాంటి బోర్డ్స్ కూడా ఇచ్చారు, వాటితో మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం. వెనకాల మంచిగా బర్త్డే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, భలే ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడ అయిపోయింది. అంతా అయ్యేసరికి 9:30, 9:45 అయ్యింది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ టైం కూడా మీకు తెలుస్తుంది కదా, రాత్రి 10 అయింది అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీపించేసుకుంది మా వర్ష కాదు, రితిక కూడా వచ్చేసి ఇంక బ్లెస్సింగ్స్ తీసేసుకుంది అనమాట. ఇంక డ్రెస్ ఇంక పాపం ఈవినింగ్ నుంచి ఈ డ్రెస్లోనే ఉంది కదా, మళ్ళీ వెంటనే నైట్ డ్రెస్లోకి మారిపోతుంది. సో మమ్మీ వాళ్ళు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడు వస్తామని. ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు మాతోనే ఫుల్గా స్పెండ్ చేశారు కదా. ఇంకెలాగో వినాయక చవితి అవి ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంక మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు. ఇంక మేము రిటర్న్ మళ్ళీ వచ్చేసాం అనమాట, డ్రాప్ చేసేసి వాళ్ళని. ఇక్కడ డాడీ ఆల్రెడీ ఇద్దరికి కూడా మనీ ఇచ్చేసారు మాకు, వాళ్ళకి నచ్చింది ఏమైనా కొనుక్కోమని ఎప్పుడు ఇస్తారు కదా. అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నందుకు ఇద్దరికి పాకెట్ మనీ లాగా ఇస్తారనమాట. అండ్ మమ్మీ వచ్చేసి గిఫ్ట్లు నాకు ముందే చెప్పింది కదా, వాళ్ళకి తెలియకుండా గిఫ్ట్స్ తీసుకొచ్చేసే అని చెప్పి ఆ గిఫ్ట్లు అయితే ఇంకా వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఏంటి బ్యాగ్లో ఉంది కానీ మమ్మీ ఏంటి చెప్పట్లేదు అని చెప్పి. ఫైనలీ మా మమ్మీ తీసుకొచ్చి ఇవ్వగానే వాళ్ళు చూడండి వాళ్ళ ఎక్సైట్మెంట్స్, అంటే లైక్ ఏంటి గిఫ్ట్స్ అన్నట్టు. సో ఇద్దరి కోసం, మళ్ళీ ఒకరి కోసం అయితే ఏడుస్తారు కదా, ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి కూడా కొనాలి కాబట్టి ఇంక ఇద్దరికి కూడా తీసుకోమని చెప్పేసి అన్నదనమాట. అవి ఓపెన్ చేస్తారు చూడండి ఇప్పుడు, వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏమున్నాయి అని చెప్పేసి. ఆల్రెడీ మా రితిక ఓపెన్ చేసేసింది ఫాస్ట్గా. వాళ్ళ ఫేవరెట్ కీ చైన్స్ అనమాట ఇవంటే, వాళ్ళకి చాలా ఇష్టం. బోల్డ్ బార్బీ కలెక్షన్ ఉందన్నమాట వాళ్ళ దగ్గర. సో ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటుంది మా వర్షకి, చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు.
చూస్తున్నారు కదా, అప్పటికే టైం 10:30 అయిపోయింది. మేము ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ డ్రాప్ చేసేసి బయలుదేరి వచ్చేసాము. ఇంక నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్ అయితే డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. ఎలా మీరు సెలబ్రేట్ అంటే ప్రిపరేషన్స్ అయిపోయా వినాయక చవితికి, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వినాయక చవితి వ్లాగ్ కూడా వస్తుంది, ఫెస్టివల్ వ్లాగ్. అండ్ మేకప్ షూట్ కూడా చేసాము, అది కూడా మీకు రీల్ ఒకటి కాన్సెప్ట్ రీల్ అనుకున్నాము, అది కూడా వస్తాయి ఎవ్రీథింగ్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఇంటికి వెళ్ళాక నేను బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను. ఓకేనా, సరే అయితే మరి బాయ్. హలో గాయ్స్, సో ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుందన్నమాట. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఇంక ఇప్పుడు పడుకుని పోవడమే. మార్నింగ్ ఈరోజు బేగా లేచామన్నమాట. మేము 6:30కే లేచాము. సో ఇంక అసలు పడుకోవడానికి కూడా రెస్ట్ లేదు. మీరు నాకు కళ్ళు చూస్తే తెలుస్తుంది, రెడ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఫుల్ టయర్డ్ అయిపోయి ఫుల్ బిజీ. అంటే ఒక పక్క సెలబ్రేషన్స్ అండ్ ఒక పక్క యాజ్ యూజువల్గా నేను బొటిక్ కూడా ఈవినింగ్ కస్టమర్స్ బాగా వచ్చారు. సో ఇంకా అక్కడ చూసుకుని జిమ్లో కేక్ కటింగ్ అది సెలబ్రేషన్స్, ఇంక నైట్ డిన్నర్ బార్బీక్యూ నేషన్కి వెళ్ళాము. ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇంకా పిల్లలు కూడా అక్కడే ఉండిపోయారు. బికాజ్ అలాగో వినాయక చవితి ఇలా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సండే నైట్ వెళ్ళి తీసుకుని వస్తామన్నమాట. సో అది ఈరోజు బర్త్డే వ్లాగ్. వర్షది సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము. అంటే గ్రాండ్గా ఈసారి డెకరేషన్స్ అవి చేయించి హడావిడి గట్ట అది ఏం లేకుండా వెరీ సింపుల్గా చేసామన్నమాట. ఎలాగో నెక్స్ట్ ఇయర్ తను 10th బర్త్డే సెలబ్రేషన్స్ కొంచెం గ్రాండ్గా చేస్తాము. సో అందుకని చెప్పేసి ఇంక ఈ ఇయర్ అయితే సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసారు కదా. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వర్షకి అందరూ బ్లెస్ చేశారు. పేరున థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ మా ఫ్యామిలీకి తప్పకుండా కావాలి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే లైక్స్ అడుగుతాము. మీరు లైక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది అందరికీ వెళ్తుంది అనమాట. సో అందుకనే లైక్, ఒక షేర్ అండ్ కామెంట్ కూడా చేసేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా, రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.